పాటిస్తూ ఉంటారు. సో అంటే మీరు చెప్పినటువంటి కొన్నేమో నదిలో వేయొచ్చు, తర్వాత ఆవుకు పెట్టొచ్చు అన్నారు. బట్ అది వారేమో ముందు కాకి పెట్టిన తర్వాతనే అవన్నీ తర్వాత కార్యక్రమాలు ఉంటాయనేది వారు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ శాస్త్ర చర్చ అనే దానికి వెళ్ళినప్పుడు శాస్త్రం యందు ప్రత్యేకమైన పాండిత్యం కలిగి ఉండవలసి ఉంటుంది. ఆ విషయంలో చర్చించడానికి ఇది వేదిక కాదు. అయితే శాస్త్రంలో చెప్పబడిన విషయాల్ని ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. అక్కడ చెప్పిన వాటిలో ఉన్నాయా లేవా అనే విషయాలు అవి వేరు మూలాల నుంచి తీసుకున్న విషయాలుగా ఉంటాయి. ఒకే చోట మొత్తం అన్నీ ఉండవు. అలా వేరు మూలాల నుంచి తీసుకున్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయాలను చెప్పడం జరుగుతుంది. అవన్నీ అధ్యయనం చేసి ఉండాలి, లేదా ఆ విషయాలు ఏందైనా కనీసం కొంత అవగాహన కలిగి ఉండాలి. అంచేత ఇప్పుడు దాని గురించి చర్చ కంటే ప్రధానంగా కావాల్సింది ఏమిటి అంటే, కాకికి పెట్టదలుచుకున్నప్పుడు దానంతలో అది వచ్చి తినేటట్లయితే అది వచ్చి తినేంత వరకు అక్కడే వేచి ఉండి, మిగిలిన పక్షులు వేటిని ఇక్కడ మనకి ప్రత్యేకించి చెప్పబడలేదు కాబట్టి వాటి అంటే ఆ పక్షులు మిగిలిన పక్షులు ఏవి రాకుండా జాగ్రత్త పడడము అనే ఉద్దేశంతో ఆ కాకి వచ్చి తినేంత వరకు వేచి ఉంటారన్నమాట. ఒకవేళ ఆ సందర్భం అక్కడ అవకాశం లేదు, సాధ్యపడట్లేదు వేరు కారణాల చేత అనుకున్నప్పుడు ఇంకా చెప్పే విధానాల్లో ఈ ఆవుకు పెట్టడం అనే విధానాన్ని పెద్దలు చెప్పడం జరిగింది. అది శాస్త్రం ఆధారంగానే చెప్పడం జరిగింది. అలాగే నదిలో ప్రవాహం ఉన్న నది లేదా చెరువులో కూడా చెప్పబడింది. అందులో ఉన్న జీవరాశులు తింటాయి, చేపలు మొదలైనవి తింటాయి కాబట్టి. అటు తర్వాత అగ్నిలో వేయవచ్చు అని చెప్పారు. దానికి ప్రత్యేకమైన అగ్నిని ఏర్పాటు చేసుకోవాలి. ఏ అగ్నిలో పడితే ఆ అగ్నిలో వేసేది కాదు. అలాగే భూమిలో కూడా పాతిపెట్టే విధానాన్ని కూడా సూచించడం జరిగింది. కాబట్టి ఇలాగే చెయ్యాలి అని చెప్పి జీవాన్ని హింసిస్తే ఆ ఫలితం ఏదైతే పొందదలుచుకుని ఆ ప్రయత్నం చేస్తున్నారో ఆ ఫలితం రాకపోగా ఆ జీవాన్ని హింసించిన దోషం కూడా వస్తుంది. అదే కాక అసలు ఒక పక్షిని పంజరంలో ఉంచి దానికి ఏదో మాటలు నేర్పిస్తున్నాం, మనం పెంచుతున్నాం కాబట్టి మనతో పాటే ఉంటుంది అనేలాగా ఉండదండి. దానికి సహజంగా కావాల్సింది స్వేచ్ఛ. మనం పట్టుకున్నా పట్టుకోకపోయినా ఇంకొకరు పట్టుకున్న దాన్ని మనం కొనుక్కుంటున్నాం కాబట్టి అని వాళ్ళు పట్టుకుని వాటిని హింసించినా సరే కొనుక్కున్నందుకు కూడా ఆ దోషం మనకి వస్తుంది. కాబట్టి సాధ్యపడితే ఆ విధానంలో చేయడం, వాటంతటా కాకులు వచ్చి తిన్నట్లయితే తిన్నట్టు, లేదా వాటిని పట్టుకుని తీసుకొచ్చి తినిపిద్దాం అనే ప్రయత్నం మాత్రం ఏమాత్రం సరి అయిన విధానం. అదే కాక ఇప్పుడు ఏ పరిస్థితి చేత అయితే ఈ చర్చ పెట్టుకోవాల్సి వస్తుందో ఇటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వీటిని మూఢనమ్మకాలు అని ప్రచారం చేయడానికి పూనుకునే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ ప్రయత్నము తెలియక ఏమో వీళ్ళు చేస్తున్నారు, శాస్త్రంలో ఇలాగే చేయాలని చెప్పబడలేదు. ఇది అవకాశంగా తీసుకుని అవకాశవాదులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని సంప్రదాయాలను అనుసరించడానికి, కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడానికి ధర్మం తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు, శాస్త్ర విధానం తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఆశ్రయించి ప్రభుత్వ అధికారులు కూడా ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు, నిర్ణయాలు తీసుకుని సరి అయిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ధర్మ చర్చ కాదు మనం చేస్తున్నది. ఇక్కడ జరుగుతున్నది జీవహింస పనికొస్తుందా పనికిరాదు నిస్సందేహంగాను. అది ఏ జీవమైనా సరే సంబంధం లేదు. అయితే ప్రత్యేకించి ఈ విషయంలో కాకుల విషయం ప్రస్తావన చేస్తున్నాం కాబట్టి కాకులకు మాత్రమే ఈ విషయాన్ని మనం ఆపాదించి మాట్లాడతామా జీవహింస అనే విషయంలో అంటే కాదు. పావురాల్ని ప్రత్యేకించి పెంచే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. వాటి వలన అనారోగ్యాలు చాలా చేస్తున్నాయి. వాటిని పెంచే ప్రయత్నం అవసరం లేదు. వాస్తవానికి చెప్పాలి అంటే వాటిని పెంచడం దేనికోసం పెంచుతారు అంటే వార్తలను తీసుకెళ్ళడం కోసం గద్దల్ని పెంచడం అనే విధానం ఉంది. వీటిని పెంచడం వలన తమకి మేలు కాదు, సమాజానికి మేలు కాదు. ఈ సమాజానికి మేలు కాని దాన్ని ప్రత్యేకించి పెంచే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది నేరం కింద పరిగణించవలసిన అవసరం ఉన్నది. గద్దల్ని పెంచడం ఇప్పుడు మనకి ఈ యుద్ధ వాతావరణంలో ఇంతకుముందు మనం వాడారు అని చెప్పి మనకు కూడా అర్జున్ అనే ఒక మిషన్ ద్వారా ప్రారంభించి చేస్తున్నారు. ఈ సమాచారాలను అందించడానికి, అలాగే పర్యవేక్షణ చేయడం కోసము, ఇలాంటి వాటి కోసం వాటిని వినియోగిస్తున్నారు. వాటికి ట్రైనింగ్ ఉంటుంది ప్రత్యేకించి. అలాగా సమాచార వార్తలు ఒక చోట నుంచి ఇంకో చోటకి అందచేయడానికి వాతావరణాన్ని కూడా అధిగమించి మేఘాలపై నుంచి కూడా ప్రయాణం చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి వార్తలు అందజేయడం కోసం గతంలో వాటిని వినియోగించేవారు. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించారు. అయితే
లేదండి, ఇప్పుడు యుద్ధాల్లో వాడుతున్నారు, మన యుద్ధంలో కూడా ఇప్పుడు వాడారు, వాడుతున్నారు, ఓకే. పేపర్లో కూడా ఇప్పుడు వచ్చింది, వాడుతున్నారండి మీరు ట్రైనింగ్ అనేది. ఇస్తున్నారు. మీరు మీరు అంటే కాబట్టి కొంత పురాణాల్లో కూడా ఉన్నాయని వాటికి కూడా వీటిని అందించవచ్చు అనే విషయాన్ని చెప్పారు. మూలాలు మళ్ళీ పరిశీలించుకోవాలి, అది ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయం కాబట్టి అది చర్చల్లో అక్కడ మాట్లాడుకుంటాం, వేరే విషయం. అవునవును. కానీ ఇక్కడ ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే వాటికి స్వేచ్ఛనిస్తున్నారు, బంధించట్లేదు. ఆ కారణం చేత ఆ ట్రైనింగ్ జరుగుతున్నంతసేపు ఎలా చేయాలి ఏమిటి అనేది ట్రైనింగ్ ఇచ్చేసి వాటికి స్వేచ్ఛనిచ్చేస్తున్నారు. కానీ మిగతా పక్షులను అలా కాదు, ప్రత్యేకించి బంధించి రామచిలక ఇంట్లో ఉంటే బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి దాన్ని కొని తెచ్చుకోవడం, పెట్టుకోవడం ఇంట్లోనూ, దానికి వేయాల్సినప్పుడు కాస్త ఆహారం వేస్తూ ఉంటాం. మరి స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది వాటికి? అది నేరంగా చెప్పారు. దానికి చెప్పే వృత్తాంతాల్లో రామదాసు కూడా ఏదో అవసరార్థం అడిగారనో ఏదో కారణం చేత తీసుకొచ్చి పెట్టారు, అందుకని జైలు పాలవ్వాల్సి వచ్చింది, ఇలాంటి గాథలు కూడా మనం వింటూ ఉంటాం. కాబట్టి ఏ జీవి అయినా సరే బంధించడం మంచిది కాదు. కొంతమంది తాబేళ్ళు ఇంట్లో ఉండడం మంచిది అని చెప్పి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, మంచిది కాదండి, అది అస్సలు మంచిది కాదు. వాటికి ఎక్కడ బతకాలనుందో ఎలా బతకాలనుందో అవి బతికేలాగా ఉండాలి, వాటి స్వేచ్ఛను హరించకూడదు. హరించకూడదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జీవహింస చేసే విధానం ఏదున్నా సరే అది ప్రధానంగా ఇటువంటి కార్యక్రమాలకి తగదు. ప్రదీప్ గారు, మీరు పక్షుల విషయం, శాస్త్ర విషయాన్ని తెలుసుకుని ప్రవర్తించాలి. ప్రదీప్ గారు, మీరు పక్షుల విషయంలో అంటే ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు? అంటే మీరంతా ఒక ఆర్గనైజేషన్ ద్వారా పనిచేస్తుంటారా? ఎట్లా అంటే వీటికి కూడా ఎటువంటి రైట్స్ ఉంటాయి, అంటే పక్షులకు కూడా ఎటువంటి హక్కులు ఉంటాయి అడిగి వివరించండి. ఇండియాలో ఎవ్రీ ప్రాణికి కూడా ఫ్రీగా బతికే ఒక హక్కు ఉంది అండి మన దేశంలో. దాని ద్వారా ఏంటంటే మనకి PCA అని, ప్రివెన్షన్ ఫర్ క్రూయాలిటీ అగేన్స్ట్ యానిమల్స్ అని ఒక యాక్ట్ కూడా ఉంది. ఆ యాక్ట్ ఉంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. దీని ద్వారా ఈ అడవి జంతువుల్ని డొమెస్టిక్ జంతువుల్ని కాపాడటానికి గవర్నమెంట్ ఒక లాని, యాక్ట్ని తీసుకొచ్చింది. బట్ ఇట్లా ఒక జంతువుని బంధించి వాటిని కాళ్ళు కట్టేసి ఫోర్స్గా నోట్లోకి అన్నం పెట్టి అది పిండం అవ్వచ్చు, లేకపోతే పెంచుకునే పక్షికి మనము అది పెట్టి ఫీడింగ్ చేసినా సరే అది ఇల్లీగల్ అవుతుంది. ఎందుకంటే దాని స్వేచ్ఛకు విరుద్ధంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇండియన్ యాక్ట్ ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ అగేన్స్ట్ యానిమల్స్ అనే యాక్ట్ ప్రకారం, మళ్ళీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇల్లీగల్ అవుతుంది. సో ఈ యొక్క అవేర్నెస్ మేము పబ్లిక్లోకి తీసుకెళ్తా ఉంటామండి మా ప్రోగ్రామ్స్ ద్వారా. అలాగే కాకుండా ఏ జంతువులకైనా ఇబ్బంది అయినా పక్షులకి ఎక్స్క్లూజివ్ తెలంగాణలో మేము పక్షుల కోసం ఒక రిహాబిలిటేషన్ స్టార్ట్ చేసాము. దెబ్బ తగిలిన పక్షుల్ని కానీ, పడిపోయిన పిల్లలు, కాకి పిల్లలు కానీ, ఏ జంతు పిల్లలైనా పడిపోతే వాటిని తీసుకొచ్చి కాపాడి మళ్ళీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ రిటర్న్ ఫారెస్ట్లోకి వదిలేయటం అన్నది జరుగుతుంది. ఇలా ద్వారా మేము చాలా వరకు ఈ యొక్క ఇన్సిడెంట్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కాకిల్ని పిండం పెడుతున్నారని మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వినిపిస్తుంది. అలాగే కాకుల్ని పిండ పెట్టడము, మళ్ళీ కొన్ని కాకుల్ని బ్లాక్ మ్యాజిక్లోకి వాడటము, ఎందుకంటే నల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని చంపి దాని రక్తం తీసి బ్లాక్ మ్యాజిక్లోకి, మూఢనమ్మకాల ద్వారా కాకి కానీ, గుడ్లగోప కానీ ఇలాంటి జంతువులన్నీ వాడటం తెలుస్తూ మనకి వినిపించినప్పుడు అది చాలా బాధగా ఉంటుంది. సో ఈ అవేర్నెస్ పబ్లిక్లోకి తీసుకెళ్తున్నామండి. కాకి అంటే ఏంటి, ఒక జంతువు, ఆ జంతువు నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాన్ని అంతరించిపోతే మనకు వచ్చే నష్టాలు ఏంటి అన్నది మేము వాళ్ళకి పబ్లిక్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఏముంటాయండి, ఉపయోగాలు ఏముంటాయి? సరే, జనరల్గా కాకులతోటి ఏం ఉపయోగాలు పబ్లిక్కి? మీరు ఒక సిటీ చూడండి, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో మనకి ఎవ్రీడే కొన్ని టన్నుల వేస్ట్ జనరేట్ అవుతుందండి. కొన్ని టన్నుల చికెన్ వేస్ట్ జనరేట్ అవుతుంది. ఎందుకు మనం ఎన్నో మటన్ షాపులు ఉన్నాయి, చికెన్ షాపులు ఉన్నాయి. ఈ చికెన్ షాపులు, చికెన్ వేస్ట్ అంతా మోస్ట్లీ ఏంటంటే తెలియకుండా చాలా వరకు మూసీ నదిలో కానీ ఎక్కడైనా ఓపెన్ డంప్ యార్డ్స్లో పడేస్తూ ఉంటారు. ఈ చికెన్ వేస్ట్ అలా మగ్గిపోయి కుళ్ళిపోయి వాటిలోంచి బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యి పక్కనున్న కాలనీస్ కానీ కమ్యూనిటీస్కి కానీ చాలా విషమైన బ్యాక్టీరియాలు, వైరల్ డిజీజ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకి అన్నది ఒక స్కావెంజర్ పక్షి. స్కావెంజర్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఈ వేస్ట్గా పడేసిన ఉందో ఆ ఫుడ్ని మొత్తం అవి కన్జ్యూమ్ చేయగలుగుతాయి. కాకి కానీ, గెద్ద కానీ, మన హైదరాబాద్లో బాగా చూస్తే, ఓల్డ్ సిటీ సైడ్ ఎక్కువ చూస్తే, మూసీ పర్వతాల ప్రాంతాల్లో చూస్తే గెద్దలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ గెద్దలు కూడా మనకి ఈ పడవేసే వేస్ట్ని కన్జ్యూమ్ చేసి తినటం వల్ల మనకి బ్యాక్టీరియా స్ప్రెడ్ అన్నది చాలా వరకు కమ్యూనికేట్ అవుతుంది. మనకి స్కావెంజర్లు చాలా అవసరం అండి. స్కావెంజర్లు అనే జంతువు, స్కావెంజర్ అంటే వేస్ట్ని తినే ఒక జంతువు, అది పక్షి అవ్వచ్చు, జంతువు అవ్వచ్చు. ఇలాంటి జంతువులు లేకపోతే మనిషికి వైరల్ డిజీజ్లు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి.
అండ్ సార్ ఇంతకుముందు అన్నట్టు కాకి 1000 సంవత్సరాలు బతుకుతుంది అన్నది సైంటిఫిక్ డేటా కాదండి. కాకి బతకగలిగింది 10 ఏళ్లే మాక్సిమం. అంతకు మించి ఇంకా ఎక్కువ వరల్డ్ రికార్డ్ వచ్చి మొత్తం ప్రపంచంలో 40 జాతులు కాకులు ఉంటాయి. అందులో ఇండియాలో ఉండే జాతి ఇండియన్ హౌస్ క్రో అంటాము. ఇది మాక్సిమం వైల్డ్లో బతకగలిగింది 10 ఏళ్లే అండి. సో చాలా వరకు ఈ చిన్న చిన్న గూడులోంచి పిల్లల్ని ఎత్తుకొచ్చేసి వాటిని కాళ్ళు కట్టేసి వాటికి ఫోర్స్గా ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నారు. అది చాలా అన్యాయం అండి. సో 1000 సంవత్సరాలు బతుకుతున్నది అన్నది కరెక్ట్ నోషన్ కాదు. సైంటిఫికల్గా ప్రూఫ్ లేదు. ప్రపంచంలో మాక్సిమం బతకగలిగిన ల్యాండ్ యానిమల్ వచ్చేసి గెలపాగస్ టార్టాయిస్. అది ఒక 200-300 సంవత్సరాల వరకే బతకగలుగుతుంది. అది కూడా. తాబేలు అదే కదా. అతి ప్రధానంగా అండి బిగ్ టీవీ వారి ద్వారా ఇటు సమాజానికి అలాగే ప్రభుత్వ అధికారులకి ఎవరైతే ఈ విషయాల్లో బాధ్యత వహించి ఉన్నారో వాళ్ళకి నేను వినవించుకునే విషయం ఏమిటి అంటే, జీవహింస మంచిది కాదు. ఒకవేళ ప్రతి జీవి ఈ ప్రకృతికి ఏదో ఒక అవసరార్థమే సృష్టించబడింది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కాకులు ఇలాంటి స్కావెంజర్స్గా ఉంటాయి అని చెప్పంటున్నారు. గతంలో పందులను కూడా ఆ రకంగానే పెంచేవారు. అవి ప్రత్యేకించి పెంచవలసిన అవసరం లేకుండా అవి పెరిగేవి. వాటిని నెమ్మదిగా మనకి చూడడానికి బాగుండదు, చాలా చికాగ్గా ఉంటుందనే ఉద్దేశంతో సమాజంలో కనిపించకుండా సిటీ లాంటి ప్రాంతాల్లో తీసేస్తూ ఉన్నారు. కానీ చాలా వ్యర్థాలను అది ఆహారంగా తీసుకుంటుంది. ఆ రకంగా పరిశుభ్రంగా ఉండడానికి అది కారణం అవుతూ ఉంటుంది. అంచేత ఏ జీవరాశి కూడా మనం సృష్టించగలిగింది కాదు. దానంతటా అది ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. సామాజిక పరిస్థితులను బట్టి కొన్ని అంతరించిపోతూ ఉంటాయి. కానీ ఎక్కడైతే మానవుడు వీటిని పాడు చేయాలి, ప్రకృతి యొక్క సమతుల్యాన్ని పాడు చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడో ఆ మానవుడు, ప్రత్యేకించి ఆ మనిషి గురించే మాట్లాడుతున్నాను, అందరు మనుషుల్ని కలపట్లేదు, వాడు సమాజానికి పనికిరాని వాడు అవుతాడు. కాబట్టి సమాజానికి హితకరముగా ఉన్న వ్యక్తే జ్ఞాని అయిన వాడే సమాజానికి ఉపయోగపడేవాడవుతాడు. ఇలాగా సమాజంలో కానీ ప్రకృతిలో కానీ హింసతో జయించే ప్రయత్నం లేదా హింసతో తన పొట్టను కడుపు నింపుకునే ప్రయత్నం చేసేవాడు ఎవడైనా సరే వాడు సమాజ హితకారి కాడు. వాడు భూమి మీద ఉండడానికి పనికొచ్చేవాడు కాడు. ఓకే సురేష్ గారు, అంటే సరే నమ్మకాలు